నమస్తే సార్. నమస్తే. కొంతమంది ఇట్లా చెస్ట్ పెరుగుతోంది హ్మ్. అబ్బాయిల్లో అనగానే హ్మ్. ఫస్ట్ సజెస్ట్ చేసేది జిమ్‌కెళ్ళు. యెప్. లేదు అంటే ఫుడ్ డైట్ తీసుకో హ్మ్. అంటారు. బట్ నాకేంటంటే కొందరు జిమ్ చేసే వాళ్ళు గూడా బ్రెస్ట్ కనిపిస్తోంది. ఓకే. సో, ఇది హ్మ్. నిజంగా యూజ్ అవుతుందా? ఇందులో 2 రకాలున్నాయి. హ్మ్. ఒకళ్ళు జనరల్‌గా జరిగేది చెప్తున్నా. ఓకే. అలా కనపడగానే జిమ్‌కి వెళ్లి రెగ్యులర్‌గా విపరీతంగా జిమ్ చేసి, ఆ! అది తగ్గుతదని ఓకే. చక్కని షేప్ తెచ్చుకునేవాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. కొంతమంది వెయిట్ తగ్గిపోతే అది తగ్గుతదేమో అని హా! తిండి అసలు మానేసి, ఆల్మోస్ట్ థిన్‌గా అయిపోయాక కూడా తగ్గక ఇది మాత్రం ఉండిపోయేవాళ్ళు చాలామందుంటారు. ఓకే. జిమ్‌కి వెళ్ళడం వలన ఎప్పుడైతే ప్రాపర్ ఎక్సర్‌సైజ్, ప్రాపర్ ట్రైనర్, హ్మ్. ప్రాపర్‌గా చేసి చెస్ట్‌కి కానీ, షోల్డర్స్ కానీ అన్నిటికి మంచి ట్రైనర్, మంచి ఎక్సర్‌సైజ్ చేసి, మంచి షేప్ తెచ్చుకున్నప్పుడు అది కవర్ అయిపోయి దాంట్లో కలిసిపోయి చక్కని షేప్‌కి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. కానీ గైనకోమాస్టియా అనేది మీ కండ పైన ఉన్న అనవసరమైన ఫ్యాటు గ్లాండ్ మీ స్కిన్ కింద ఉంది. హ్మ్. సో, మీ కండ ఎంత పెంచినా కూడా, బాడీ ఎంత షేప్ వచ్చినా కూడా కొంతమందికి ఎగ్జాక్ట్‌గా గైనకోమాస్టియా ఏరియా మాత్రం అలా కనపడుతూనే ఉండిపోద్ది. హ్మ్. ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా చూసుకొని 6 ప్యాక్ లెంత్ ఉన్నా హ్మ్. ఇవి కొంచెం ఉండేటట్టు ఉంటుంది. హ్మ్. అంటే న్యాచురల్‌గా వచ్చే మజిల్ ఫుల్‌గా ఉండే మజిల్ కాకుండా గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు ఎంత జిమ్ చేసినా చాలా మందికి మాత్రం ఓకే. వెనకాల నుంచి కండ పెరుగుతూనే దాంతో పాటు ఈ స్కిన్ ఫ్యాట్ కూడా ముందుకొస్తుంది. ఎందుకంటే దీనికి ఎక్సర్సైజ్ లేదు. ఓకే. అబ్డామెన్‌కి ఎక్సర్సైజ్ ఉంది. హ్మ్. ఆర్మ్‌కుంది. పుష్ అప్స్‌కి వెనకాల మజిల్‌ని పెంచొచ్చు. కానీ పైనున్న స్కిన్ వెనకాల ఫ్యాట్‌ని కరిగించి దాన్ని చేసేటువంటి ఎక్సర్సైజ్ చాలా హ్మ్. తక్కువ. హ్మ్. హ్మ్. సో, సాధారణంగా ఏంటంటే జిమ్ ఈజ్ ఆల్వేస్ యూజ్‌ఫుల్. హ్మ్. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ట్రైనర్ ఈజ్ ఆల్వేస్ యూజ్‌ఫుల్. కాకపోతే గైనకోమాస్టియా అనే ప్రాబ్లమ్ ఏంటంటే స్కిన్ హ్మ్. వెనకాలన అనవసరమైన కొవ్వు పెరిగిపోయింది ఆల్రెడీ. హ్మ్. దాని వెనకాల నుంచి ఎంత ఎంత కండ పెంచినా ఆ పైనున్న గైనకోమాస్టియా కరెక్షన్ అవసరం పడొచ్చు. హ్మ్.